డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో 2-3 ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా పక్కనే కూర్చొని బల్లలు చర్చి మద్దతు తెలుపుతూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు నాకు కూడా వర్తిస్తాయి అని అచ్చెన్నాయుడు గారు బహుశా గుర్తించినట్టుగా లేరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఈ సభలోనికి వచ్చిన ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే కులాలు మతాలకు అతీతంగా ప్రజలంతా మద్దతు ఇవ్వకపోయి ఉంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు. అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు మద్దతు ఇవ్వడం వల్లే మనం ఇక్కడికి ఎమ్మెల్యేలుగా రాగలిగాము అని పవన్ కళ్యాణ్ గారు చెబుతూ, కులాలు మతాలు అన్న భావనకు అతీతంగా మనం పనిచేయకపోతే రాష్ట్ర ప్రగతిలో ముందుకెళ్లలేము అంటూ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. అలా వ్యాఖ్యానించగానే అచ్చెన్నాయుడు గారు బల్లలు జడిచి మద్దతు తెలుపుతూ ఉన్నారు. మొన్ననే కదా అచ్చెన్నాయుడు గారు శాసన మండలిలో చైర్మన్ ఉద్దేశించి డైరెక్ట్ గా నువ్వు క్రిస్టియన్ అవునా కాదా ముందు చెప్పు, క్రిస్టియన్ కాదేమో చెప్పు అంటూ నిలదీశారు. ఇర్రిలవెంట్. అసలు చైర్మన్ ది ఏ మతం, ఆయన ముస్లిమా క్రిస్టియనా హిందువా అన్న సంబంధం లేని సబ్జెక్టు మీద నువ్వు క్రిస్టియన్ కదా అని నిలదీసినప్పుడు ఒక మంత్రి శాసన మండలిలో ఇలా అనుచితంగా నిలదీసినప్పుడు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనీసం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి అచ్చెన్నాయుడు గారిని మదలించేలా చేశారా? సభలో ఎందుకు అనవసరంగా మతాల ప్రస్తావన చేస్తున్నారని, కులాలు మతాల మాటను వైసీపీ దాక్కుంటోంది అని కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కులాలు మతాల మధ్య దాక్కుంటున్నది ఎవరు? నిజంగానే వైసీపీ కూడా అచ్చెన్నాయుడు లాగా పూర్తిగా దిగజారిన రాజకీయాలు చేయాలి అని అనుకుంటే హోంమంత్రి అనితా గారిని కూడా అదే సభలో ప్రశ్నించవచ్చు కదా. మీది ఏ మతం, మీరు క్రిస్టియనా హిందువా చెప్పండి అంటే అనితా గారు ఏం సమాధానం చెప్తారు? అనితా గారే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె క్రిస్టియన్, నా దగ్గర బైబిల్ ఉంటుంది, బైబిల్ లేకుండా నేను బయటకు కూడా వెళ్ళను, నా కారులో ఎప్పుడు బైబిల్ ఉంటుందని మాట్లాడారు. మరి వైసీపీ వాళ్ళు కూడా ఇలాంటి రాజకీయాలు చేయాలి, కార్నర్ చేయాలి టీడీపీ వాళ్ళు అనుకుంటే మరి హోంమంత్రి అనితా గారి పరిస్థితి ఏంటి? ఆ లెక్కనైతే హోంమంత్రి అనితా గారికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకూడదు కదా. అంటే ఎవరు మతాల రాజకీయాలు చేస్తున్నారు, కుల రాజకీయాలు మత రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చేయకూడదని ఈ రోజు చెప్తున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా ఇలా కులాలనే కదా తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు రెచ్చగొట్టింది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా, ఎలాగో రాష్ట్ర భావన లేదు, కుల భావన అన్న తెచ్చుకొని మాకు ఓట్లు వేయండి అని ప్రజలను అడిగారు కదా. ఒక సామాజిక వర్గాన్ని డైరెక్ట్ గా అడిగారు కదా పవన్ కళ్యాణ్ గారే. వైసీపీ వాళ్ళు కుల రాజకీయాలు చేస్తారు మత రాజకీయాలు చేస్తారు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజైనా వైసీపీ నాయకులు ఓ పవన్ కళ్యాణ్ గారు మీరు మీ అన్న మా రక్తం ఎక్కించుకోండి అప్పుడు మీరు ముఖ్యమంత్రి అవుతారు ఉన్నత స్థాయికి వెళ్తారని మనం ఏ రోజైనా వైసీపీ వాళ్ళు మాట్లాడారా? వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా సరే అలా కులాల్ని ఇంకో కులాన్ని తగ్గించేలాగా మాదే కులం పెద్దది అన్నట్టుగా ఎప్పుడన్నా కుల రాజకీయాలు చేయడం ఎప్పుడన్నా చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు చేసే వ్యక్తి అయితే, కులతత్వం ఉన్న వ్యక్తి అయితే వాళ్ళ కుటుంబంలో అన్ని సామాజిక వర్గాల్లో వాళ్ళు వివాహాలు చేసుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆర్టికల్ 21 ను ప్రస్తావిస్తూ ఆర్టికల్ 21 ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుగా అర్థం చేసుకుంటోంది. వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాణ రక్షణ అంటే వైసీపీ వాళ్ళ దృష్టిలో ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే హక్కుగా భావిస్తూ ఉన్నారు, ఇది తప్పు అంటూ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో. ఆర్టికల్ 21 గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడే నైతికత ఉందా అన్నది కూడా ఒక ప్రధాన ప్రశ్న. అంబటి రాంబాబు గారి ఇంటి మీద 2000 మంది కర్రలు కత్తులు రాళ్ళు తీసుకుని వెళ్ళి 7 గంటల పాటు ఇంటిని చుట్టుముట్టి నానా బీభత్సం చేస్తే కనీసం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ తరువాత అయినా ఇది తప్పు అని ఖండించలేకపోయారు. పట్ట పగలు మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 100 మంది వెళ్లి పోలీసుల సమక్షంలోనే ఇస్తే మరి ఆ రోజు ఆర్టికల్ 21 ఎవరు తప్పుగా అర్థం చేసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి కదా. వైసీపీ వాళ్ళు 11 మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 1100 మంది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు తాము చెప్పేదే నిజమని బలంగా నమ్ముతూ ఉన్నారు. మనం మాత్రం అలా చెప్పలేకపోతున్నాం, చేసింది కూడా చెప్పుకోలేకపోతున్నాం. కల్తీ వాళ్ళే చేస్తారు నెయ్యిలో, మళ్ళీ వాళ్ళే ఎదురుదాడి చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల గొంతులు మీకు 1100 మంది గొంతుల్లా వినపడుతూ ఉన్నాయంటే అది నిజానికి ఉన్న బలం. ఇన్ని మీడియా సంస్థలు ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వ వాదన వెనుకబడుతోంది అంటే కూటమి వైపు నిజాయితీ లేదు, వాస్తవం లేదు. ఎందుకు ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి డిప్యూటీ సీఎం గారు ఎమ్మెల్యేలు మీడియా సంస్థలు అంతా ఇంత స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్న పబ్లిక్ ఎందుకు నమ్మడం లేదు అంటే అధికార పార్టీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ లో పస లేదు అనేది పబ్లిక్ అర్థమైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ సంధిస్తున్న కూటమి ప్రభుత్వం సంధిస్తున్న ప్రతి ప్రశ్నకు వైసీపీ వాళ్ళు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో కౌంటర్ ఇస్తున్నారు. మీరు చెప్తున్నది కాదు నిజం, ఇదిగో నిజం, ఇదిగో ఆధారం అంటూ చూపిస్తున్నారు. అట్ ది సేమ్ టైం అధికార పార్టీకి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దాదాపు 10 ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ ఈ రోజు వరకు కనీసం దాని మీద స్పందిస్తూ ఉన్నారా? వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. వైసీపీ హయాంలో కల్తీ జరిగింది అని నిర్ధారించాలంటే ఆ హయాంలో తయారు చేసిన లడ్డూల్ని కానీ లేకుంటే సేకరించిన నెయ్యి శాంపుల్స్ ని కానీ పరీక్షించాలి. ఎక్కడా పరీక్షించలేదు. దానికి తోడు అసలైన కల్తీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సిబిఐ తేల్చింది. ఆ 4 ట్యాంకర్లో జంతువులకు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు.
ఆ ట్యాంకర్లని మళ్ళీ వైష్ణవి డైరీ ద్వారా కొండ మీదకి పంపించి లడ్డూలు తయారు చేయించారని సిట్ చెప్పింది. దీనికి పవన్ కళ్యాణ్ గారు అయినా సమాధానం చెప్తారా? ప్రభుత్వంలో భాగమే కదా, బోలే బాబాని తెచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని సిట్టే తేల్చింది. మరి దానికి సమాధానం ఇస్తారా? హెరిటేజ్ కు ఇందాపూర్ కు లింకులు ఉన్నాయి అని ప్రచారం మొదలవగానే వెబ్సైట్ లో ఎందుకు మార్పులు చేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? కనీసం తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి వివరణ ఇప్పించగలుగుతారా? ఆ 4 ట్యాంకర్లను వైష్ణవి డైరీ ద్వారా పంపించారు. ఆ వైష్ణవి డైరీ ప్రధాన గేట్ మీద సంఘం డైరీకి సంబంధించిన లోగోలు కూడా ఉన్నాయని వైసీపీ వాళ్ళు ఫోటోలు విడుదల చేయంగానే రాత్రికి తెల్లారేసరికి ఆ గోడ మీద మొత్తం ఎందుకు చేరిపేశారు వైష్ణవి డైరీ వాళ్ళు? దానికైనా సమాధానం చెప్పగలుగుతారా? కనీసం పవన్ కళ్యాణ్ గారైనా సమాధానం ఇప్పించగలుగుతారా? 2018లో కేవలం సువాసన కోసమే తెలుగుదేశం పార్టీ హయాంలో నెయ్యి కొనుగోలు చేశారు లడ్డుల తయారీలో అన్న విషయం కూడా బయటకు వచ్చింది. వీటి ఏటికి కూడా సమాధానాలు లేవు ఇప్పటి వరకు. మనం చేసినవి కూడా చెప్పుకోలేకపోతున్నామని పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చెందుతున్నారు. ఏమని చెప్పుకోగలుగుతారు? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఊరికి 4 బెల్ట్ షాపులు తెచ్చిన విషయాన్ని చెప్పుకోగలుగుతారా? పోలీసులకు 24 గంటల సమయం ఇస్తే చాలు గంజాయి అన్నదే లేకుండా చేస్తారని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం గా అయి కూడా దాదాపు 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ గంజాయి వీర విహారం చేస్తోంది, ఇంకా పెరుగుతోంది అని రిపోర్ట్లు వస్తున్నప్పుడు దీని మీద ఏం సమాధానం చెప్తారు? 99 పైసలకే విశాఖను మొత్తం అమ్మేస్తూ ఉన్నారు కదా, దాన్ని ఏమైనా చెప్పుకునే పరిస్థితి ఉంటుందా కూటమి ప్రభుత్వానికి? వైసీపీ హయాంలో అప్పులే అప్పులు అంటూ మాట్లాడి జగన్ కి అప్పుల రత్న బిరుదు ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పి ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు పూర్తి కాకముందే 3,30,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా, దాన్ని చెప్పుకోగలుగుతారా గర్వంగా? బయట పూర్తిగా అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్, ఇసుక, మట్టి, రేషన్ మాఫియాలన్నీ బహిరంగంగా నడుస్తున్నాయని రోజు పత్రికల్లో వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలోని నాయకులు కూడా వీటి మీద మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళకు వచ్చే విశ్లేషకులు కూడా పూర్తిగా పరిస్థితి శృతి మించిపోతోంది అని మాట్లాడుతున్నారు. వేల మంది వెళ్లి ఇళ్ల మీద దాడి చేసినా కూడా కనీసం ఎస్పీలు, డీజీపీలు కూడా స్పందించలేని స్థితిలో లా అండ్ ఆర్డర్ ఉంది. ఇన్ని పరిపాలన వైఫల్యాలు పెట్టుకొని కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మనం చేసినవి చెప్పుకోలేకపోతున్నామని ఎలా అనగలుగుతున్నారు? అసలు ఏం చేశారని చెప్పుకోగలుగుతారు?